వెల్కమ్ టు PM7. సినీ పరిశ్రమతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబంలో వివాదాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆస్తుల వివాదంగా కనిపిస్తున్నా దీని వెనుక పలు కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. మోహన్ బాబు, మనోజ్ పరస్పర కేసులతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. కాగా తాజాగా విష్ణు, మనోజ్ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వివాదాల వెనుక కారణాలను మోహన్ బాబు ఇంటి పని మనిషి బయటపెట్టారు. మోహన్ బాబు, మనోజ్ మధ్య అసలు వివాదం సిబ్బంది విషయంలో మొదలైందని, అది పెరిగి ఘర్షణకు దారి తీసిందని వెల్లడించారు. మోహన్ బాబు సిబ్బంది ప్రసాద్ అనే వ్యక్తి తప్పు చేయటంతో మనోజ్ ప్రసాద్పై దాడి చేయబోయారు. తన సిబ్బందిపై చేయవద్దని మనోజ్కి మోహన్ బాబు చెప్పారని పేర్కొన్నారు. తన సిబ్బందికి తానే భయం పెట్టుకుంటానని మనోజ్ను తోసేశారని చెప్పారు. తర్వాత ఒకరినొకరు తోసుకున్నారని వివరిస్తూ తొలుత గొడవ అంతా స్టాఫ్ గురించే జరిగిందని చెప్పారు. కొంతకాలంగా కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ వివాదంతో బయటకు వచ్చి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని వివరించారు. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవటం మోహన్ బాబు, విష్ణుకి ఏమాత్రం ఇష్టం లేదని పని మనిషి వెల్లడించారు. తాజా గొడవలో మనోజ్కి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. అయితే తండ్రి కొడుకుల మధ్య లోపల ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. కాగా ఇద్దరు ఒకరిపైన మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మంచు, విష్ణు దుబాయ్ నుండి హైదరాబాద్ కు వచ్చారు. మనోజ్, విష్ణు వర్గాలకు చెందిన బౌన్సర్లు పెద్ద ఎత్తున జల్పల్లి నివాసానికి చేరుకోగా ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. మనోజ్ కు సంబంధించిన బౌన్సర్లను విష్ణు ఇంటి నుండి బయటకు పంపించి వేశారు. అలాగే విష్ణు బౌన్సర్ల సహాయంతో మనోజ్ ను ఇంటి నుండి బయటకు పంపించారు. అయితే పోలీసుల తీరుపైన మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇంటి నుండి పంపిస్తుంటే అడ్డుకోలేదని మనోజ్ ఆరోపించారు. ఆ తర్వాత తన భార్యతో కలిసి మనోజ్ తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులను కలిశారు. ఇటు మనోజ్ ఇంట్లోకి రావటానికి వీల్లేదంటూ మోహన్ బాబు ఆదేశించారు. మనోజ్ సామాగ్రిని పంపించే ప్రయత్నమూ చేస్తున్నారు. అటు మనోజ్ పోలీసుల సహాయం కోరుతున్నారు. కర్నూలు నుండి కొందరు మనోజ్ కు మద్దతుగా వచ్చినట్లు తెలుస్తోంది. కర్నూలు నుండి వచ్చిన వారు మోహన్ బాబు నివాసానికి వచ్చారని కొందరు అంటున్నారు. ఈ గొడవల నేపథ్యంలో పోలీసులు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. దీంతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.